అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి. రేపల్లలోని మున్సిపల్ కార్యాలయంలో తుఫాను ప్రభావంపై సమీక్ష చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ మెంతా తుఫాన్ ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఒక చరిత్ర. గత 6 రోజులుగా సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్టీజీఎస్ మంత్రి లోకేష్ మైక్రో లెవెల్లో పర్యవేక్షించారు. అనివార్య కారణాల వల్ల 2 ప్రాణాలు పోయాయి తప్ప ప్రాణ ఆస్తి నష్టాన్ని పెద్ద ఎత్తున తప్పించాం. తుఫాన్ కారణంగా ప్రభావితులైన వారికి సీఎం చంద్రబాబు భారీగా సహాయం ప్రకటించారు. పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నాం. హెక్టారుకు 25,000 వరకు పరిహారం ఇచ్చే అవకాశం ఉంది. మత్స్యకారులకు అదనపు సహాయం చేస్తున్నాం. ఇళ్లు దెబ్బతిన్న వారిని కూడా ఆదుకుంటాం. కానీ బ్లూ మీడియా తుఫాను సమయంలో కూడా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. తుఫాను సమయంలో కూటమి పార్టీ నేతలంతా బూత్ లెవెల్ నుండి రాష్ట్ర స్థాయి వరకు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. కానీ వారి ప్రభుత్వం హయాంలో కానీ ఇప్పుడు కానీ వైసీపీ నేతలు తుఫాను వస్తే కనిపించారు. సీఎం చంద్రబాబు వెనువెంటనే తుఫాను ప్రాంతాల్లో బాధితుల వద్దకు వెళ్లారు. కానీ గత ముఖ్యమంత్రి స్టేజ్ కట్టించుకుని బాధితులను ఆయన దగ్గరికే రప్పించుకున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేస్తున్న సహాయం పట్ల ప్రజలు ఏదైతే ముంతా తుఫాన్ గత 6 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఉడికించిందో దాని యొక్క తీవ్రతని ప్రజల్లో చూపించకూడదు, పైన భారం పడకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం కూడా ప్రత్యేకమైన బృందాన్ని పెట్టుకుని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి దాని యొక్క కోర్సుని ఇప్పుడు మారే విధి విధానం చూసి దాని ప్రకారంగా ఎక్కడెక్కడ అది ఎఫెక్ట్ అవుతుందో అక్కడ ఉన్న అధికారులందరూ కూడా అందరినీ కూడా అప్రమత్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ మనం వినని విధంగా 2 రోజుల ముందు నుంచే అధికారులకు కావాల్సిన అన్ని సదుపాయాలు రంపాల దగ్గర నుంచి ట్రాక్టర్లు, జెన్సెట్లు, అలాగే ఇన్వర్టర్లు, అలాగే ముందుగానే ఎక్కడెక్కడ లో ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే ఇనండేషన్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వెకేట్ చేసి వాటిని అక్కడున్న ప్రజలందరూ కూడా రీహాబ్ తీసుకొచ్చి వాళ్ళకందరూ కూడా క్వాలిటీ ఫుడ్, అలాగే మెడిసిన్స్, ఎవరికైతే హాస్పిటల్కి వెళ్ళాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, డయాలసిస్ పేషెంట్లు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే విధంగా, లేకపోతే ఎక్కడైతే సేఫ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్కి తీసుకెళ్లే విధంగా తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఏదో పోలీస్ టవర్స్ ఉన్నాయో 81 ఉన్నాయి రాష్ట్రంలో, అవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా, అలాగే ఏదైతే పవర్ మనకి సబ్స్టేషన్స్ ఉన్నాయో ఏ గ్రామానికి కూడా పవర్ పోయిన వెంటనే కొన్ని గంటల్లోనే వచ్చే విధంగా ఆ ఏర్పాట్లు చూసుకున్నారు. అలాగే ముందుగానే కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ అధికారులు పెట్టి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా తెలియజేయడం నిజంగా ఇదొక చరిత్ర. ఇవన్నీ చూస్తూ ఉంటే బ్లూ మీడియా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. టెక్నాలజీ వాడి ఏం చేశారు, నిజంగా ఇంత అద్భుతంగా టెక్నాలజీ వాడి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి టీం అంతా కూడా క్షణక్షణం దాన్ని పర్యవేక్షణ ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ లేకుండా, ముఖ్యంగా మొదటి రోజు నుంచి కూడా డప్పు కొట్టి గ్రామాల్లో ఎప్పుడో ఇంతకుముందు డప్పు కొట్టేవాళ్ళు, మళ్ళీ ఈ రోజు ప్రతి వారికి తెలియజేయాలా, ఊరికనే పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు రాకూడదు, అలాగే పశువులను ఎలా కట్టేయాలి, బోట్స్ కూడా మత్స్యకారులు ఎలా ఎప్పుడు కట్టాలా, ఎక్కడ కట్టాలి, అన్ని కూడా వాళ్ళందరూ కూడా చైతన్యపరిచి ఎంత స్పీడ్తో విండ్ వస్తుంది, రెయిన్ ఎక్కడ వస్తుంది అన్ని కూడా తెలియజేయడంతో ఎంతో నష్టాన్ని మనం ఈరోజు అరికట్టగలిగాం. 2 ప్రాణాలు పోయినాయి, అవి కూడా వారి చిన్న స్వయంకృపారాధం. వాళ్ళు బయట టాయిలెట్కి వెళ్ళడానికి వెళ్ళి చెట్టు పడిపోవటము, లేకపోతే బోటు దగ్గర చిన్న ప్రమాదాలు 2 జరిగినాయి. అనివార్య కారణాలు లాంటి, అంటే ఇక్కడ కూడా ఏ నష్టం లేకుండా, అంటే అది మనిషి యొక్క ప్రాణం అవ్వచ్చు, పశువు యొక్క ప్రాణం అవ్వచ్చు, లేకపోతే చిన్న వస్తువు అవ్వచ్చు, ఏది కూడా నష్టం ఉండకూడదు అని చెప్పేసి లక్ష్యంతో ఇంత అద్భుతంగా చేస్తే మైక్రో లెవెల్లో అది కూడా అన్నీ కూడా అబ్జర్వ్ చేసి, అలాగే డ్రైనేజ్ అంతా కూడా గతంలో అంటే 3 రోజుల ముందుగానే, ఎందుకంటే ఎక్కడ వాటర్ క్లాకింగ్ అవ్వకూడదు, ఎక్కడ వాటర్ నిల్వ ఉండి రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు, అలాగే గ్రామాల్లో నీళ్లు రాకూడదు అనే ఉద్దేశంతో డ్రైనేజ్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటాం ఒక ప్రక్రియతో. వాటర్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేసి ఈసారి అందరినీ కూడా అనుసంధానం చేసి అద్భుతంగా పనిచేశారు. నిజంగా నేను ప్రభుత్వం తరఫున
క్షేత్రస్థాయిలో పనిచేసిన అధికారులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఏదైతే రిలీఫ్ కూడా చెప్పారో గౌరవ ముఖ్యమంత్రి గారు, రీహాబిలిటేషన్లో 3 రోజులు ఉన్నటువంటి వారికి కుటుంబానికి 3,000 చొప్పున, ఏదైతే సింగిల్ మనిషి ఉంటే 1,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, అలాగే రేషన్ కూడా ఏదైతే అనౌన్స్ చేశారో షుగర్ అవ్వచ్చు, రెడ్ గ్రామ్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఆనియన్స్ అవ్వచ్చు, పొటాటో అవ్వచ్చు, అలాగే రైస్, అవి కూడా అన్ని చూసుకుని అది వెంటనే 24 అవర్స్లో ఇచ్చే విధంగా దానికి కూడా రూపకల్పన చేసుకుంటా ఉన్నారు. అలాగే మత్స్యకార సోదరులకు కూడా అదనంగా రైస్ కానీ ఆయిల్ కానీ ఇస్తా ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలోనే దాదాపుగా 12,000 పైచిలకు మంది మత్స్యకార సోదరులకు అవి కూడా ఇస్తాను. ఇట్లా పేదవాడు ఆదుకోవాలా, ఒక హెల్దీ వెల్దీ వైబ్రెంట్ అంటే మంచి వాతావరణంలో ఈ సమాజం ఉండాలి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అంత పర్యవేక్షించుకుంటూ ఇంత వయసులో కూడా అర్ధరాత్రి దాకా ఉండి టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని కాపాడే దిశగా పనిచేస్తూ ఉంటే ఈ యొక్క చీఫ్ నాయకులు వారిని కూడా ఇలాంటి అద్భుతంగా పనిచేసినప్పుడు కూడా వారిని హేళన చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం నిజంగా బాధాకరం. నేను ఒకటి చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితే మన జనసేన ఉన్నారో, బీజేపీ అందరూ కూడా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కూడా అద్భుతంగా పనిచేశారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు అవ్వచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్ మెంబర్లు అవ్వచ్చు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం చేశారు. ఆ పార్టీ నాయకులు ఎవరు కనపడరు, ఏమి చేయరు. ఇలాంటి సమయంలో ఎలా పనిచేశారు గతంలో కూడా మనకు తెలుసు. 5 సంవత్సరాల ముందు మరి ఈ ప్రాంతంలో తుఫాను వస్తే 216 మీద స్టే చేసుకుని కూర్చొని కింద రైతు చేతితో, అంటే ఒక 300 మీటర్ల అవతల ఉన్న రైతు చేతితో కనికే చూసినట్టు ఆ పాత ముఖ్యమంత్రి. కానీ ఈ ముఖ్యమంత్రి ఆహార నిశాలు ఆర్టీజీలో కూర్చొని ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో అందరికి కూడా మైన్యూట్ లెవెల్లో మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి మంచి పరిపాలనించే విధంగా ఎలాంటి హాని కలగకుండా ఉండే ముందు హాని నుంచి కాపాడటం చేసి అన్ని ప్రక్రియ చేసి కూర్చుంటే, అలాగే మరి నిన్న మన ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఫిజికల్ గా చూసుకుని అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేయాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే ఏదైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో దాని తర్వాత, ఎందుకంటే ఆఫ్టర్ సైక్లోన్ హెస్ గాన్ టువర్డ్స్ తెలంగాణ, అప్పుడు డ్రోన్స్ తో కూడా వాడి ఎక్కడెక్కడ మనకి అగ్రికల్చర్ పరంగా మనకి ఇబ్బంది కలిగిందో అది ఫ్యూచర్ లో మళ్ళా అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని చేయాల్సిన ప్రక్రియ. అలాగే ఉన్నటువంటి వాటి నుండి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సైక్లోన్ ఆఫ్టర్ ఎఫెక్ట్ రాకుండా ఉండే దానికి సైంటిస్టులను కూడా పంపించి అగ్రికల్చర్ వాళ్ళు అనుసంధానం చేసి వారికి కూడా మంచి, అంటే ఇంత మంచి చేయాలని చెప్పి తప్పన పనిచేస్తున్న ముఖ్యమంత్రి నిజంగా మనకుంటున్న విధంగా చాలా అదృష్టదాయకం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న తరుణంలో ఈ బ్లూ మీడియా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం నిజంగా బాధాకరమైన విషయం. ప్రజలు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు గవర్నమెంట్తో. ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా, ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెలిగడ్డలో ఎక్కడైతే హార్టికల్చర్ డ్యామేజ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో, అలాగే ఫిషర్మెన్ ఎక్కడైతే ఇబ్బంది పడతానో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నారు. అలా ప్రతి ఒక్క నాయకుడు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం నిజంగా ఒక మంచి సుపరిపాలనకు ఒక మంచి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాం.